ఓకేలే నాలుగవ జతైనటువంటి శ్రీ లక్ష్మీ వెంకట మొదటి స్థానానికి 24 సెకండ్లు వెనుకబడి ఉన్నాయి. స్థానానికి 10 సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి. శానపరెడ్డి సతీష్ కుమార్ రెడ్డి గారు, ఊపిరంపల్లి గ్రామం, చెన్నూరు మండలం, వైఎస్ఆర్ కడప జిల్లా. ఆ తదుపరి ధార 5వ జత వారు శ్రీ శ్రీడి సాయిరామ్ ఆశీస్సులతో 2వ రౌండ్లు 6 సెకండ్లు వెనకబడి ఉన్నాయి. మన్మోహన్ రెడ్డి గారు 2 సెకండ్లు మాత్రమే వెనకబడి ఉన్నాయి. అదేవిధంగా 2వ బహుమతి దాటైనటువంటి కీర్తి చేస్తున్న ఎల్ మునిరెడ్డి గారి కుమారులైనటువంటి ఎల్ మునికుమార్ రెడ్డి గారు 40,000 రూపాయలు దాకా సిద్ధంగా ఉండాలా. 3వ బహుమతి హరికేల పుల్లారెడ్డి గారి యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. కడప జిల్లా కడప రూరల్ అలంకాన్పల్లి గ్రామంలో ఈరోజు జరిగిన బహుమతిని కవిగారు రెడ్డి చెట్ల వెంకటరామరెడ్డి గారు, అలంకాన్పల్లి గ్రామం, కడప రూరల్, కడప జిల్లా అండ్ కంబైన్డ్ అండి. కంబైన్డ్ జతగా ఈరోజు మొదటి బహుమతిని సాధించారు. గుడి దగ్గరకు వచ్చేసి అన్న లేదు వచ్చేసి బాబా చూడు లైటింగ్ ఓకే. మొదటి బహుమతిని ఫస్ట్ ప్రైజ్ తమిళనాడు ఆలంకనపల్లి ఆంధ్ర మోహన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ ప్రైజ్ ఇస్తున్నారు. ఇదే మొదటి బహుమతి. ఈ 2 రూపర్వారిపల్లి అండ్ కంబైన్డ్ షేక్ మైమున్నా గారు మల్యాల డోన్ మండలం నంద్యాల జిల్లా వారి కంబైన్డ్ వద్ద 2వ బహుమతి 40,000 ప్రకటిస్తున్న వారు కీర్తి చేసిన ఎల్ మునిరెడ్డి గారి కుమారుడు ఎల్ మునికుమార్ రెడ్డి గారు 40,000 ఇస్తున్నారండి. ఓకే, క్లాప్స్ అన్నా.
అలంకనపల్లె రాఘవరెడ్డి అండ్ బ్రదర్స్ అలంకనపల్లె వారు. క్లాప్స్ అన్నా క్లాప్స్. మూడో బహుమతి చెన్నూరు మండలం కడప జిల్లా. ఆ యొక్క 4వ బహుమతిని ఇస్తున్న వారు వేముల ఈశ్వరయ్య గారి అల్లుడు కె మురళి గారు, అలాగే కిట్టమ్మ గారు అండి. 3వ బహుమతి 4వ బహుమతి 20,000 ఇస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్. విశ్వనాథ్ రెడ్డి గారు తిప్పిరెడ్డిపల్లి గ్రామం పెళ్లిమరి మండలం కడప జిల్లా. 5వ బహుమతి 10,000 ఇస్తున్నటువంటి వారు కీర్తిశేషులు గంగారావు వెంకటకృష్ణారెడ్డి ఇస్తున్నారండి. క్లాప్స్ అన్న క్లాప్స్. 6వ బహుమతిని అందిస్తున్న వారు కీర్తిశేషులు సంగటి చెన్నారెడ్డి కుమారుడు సంగటి నరసింహారెడ్డి గారు ఉన్నారండి. ఓకే ఫ్రెండ్స్, క్లాప్స్ క్లాప్స్. గ్రామ ప్రజలకు మారమ్మ తల్లి తిరునాళ్ళ శుభాకాంక్షలు. గత 20 సంవత్సరాలుగా గ్రామంలో ప్రతి సంవత్సరము కరోనా టైంలో కానీ మేము మిస్ కాకుండా ప్రతి సంవత్సరము అమ్మవారి జాతర జరుగుతూ ఉంటుంది. అలంకరణలు ఎంతో రంగరంగ వైభవంగా జరిగిపోయాయి ఈరోజు. దీనితో పాటు ఎద్దుల పోటీలు కానీ జరిగాయి. అంతా ప్రశాంతంగా జరిగినందుకు గ్రామ ప్రజలు సహకరించినందరికీ గ్రామంలో ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.